2024-25 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ అనేటటువంటిది నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ హోదాలో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేటటువంటిది మనం చూసాం. సో ఈ బడ్జెట్ అనేటటువంటి దానికి 2-3 ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం సమర్పించేటటువంటి ఆఖరి బడ్జెట్గా దీన్ని మనం పరిగణించాలి. అంటే 2019 నుంచి 2024 వరకు ఉండేటటువంటి వారి 5 సంవత్సరాల కాల పరిమితి ఏదైతే ఉందో ఇది మేలో కంప్లీట్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ మళ్ళీ వచ్చేటటువంటి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి బాధ్యతని ఈ మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్యకాలానికి ఉండేటటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని అప్రూవ్ చేసుకోవటం కోసం మాత్రమే బడ్జెట్ తయారు చేయటం అనేటటువంటి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. సో ఆ రూపంలో చూస్తే ఇది నరేంద్ర మోడీ గారి ఈ ప్రభుత్వంలో ఆఖరి బడ్జెట్గా దీన్ని మనం పరిగణించాల్సి వస్తుంది. రెండోది, నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రిగా 6వసారి బడ్జెట్ ప్రజెంట్ చేయటం అనేటటువంటిది మొరార్జీ దేశాయికే ఆ రకమైనటువంటి చరిత్ర ఉంది. వారితో పాటు సమానంగా వీరు కూడా 6 సంవత్సరాల కంటిన్యూస్గా బడ్జెట్ని ప్రతిపాదించడం అనేటటువంటిది జరిగినటువంటి కొత్త పరిణామంగా మనం దాన్ని భావించాలి. సో ఈ 2 కారణాలతో పాటుగా నార్మల్గా మనం ఇందాక చెప్పినట్లుగానే అనేక రకాలైన నిబంధనలు ఉన్నాయి. సో రాబోయేటటువంటి రోజుల్లో ప్రజల్ని మభ్యపెట్టడానికి కానీ వారిని ల్యూర్ చేయడానికి కానీ ఏ రకమైనటువంటి సాహసాలు చేయకూడదు అనేటటువంటి నిబంధనలకి అనుగుణంగానే చాలా కొద్దిపాటి చేర్పులతో మార్పులతోనే ఈ బడ్జెట్ని ప్రజెంట్ చేయడం జరిగింది. సో వారి యొక్క ఈ బడ్జెట్ ఏదైతే ఉందో వారి మాటల్లోనే మనం చూడాలి అంటే, లోక్సభలో వారు ప్రజెంట్ చేసిన తర్వాత ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఇది వికసిత భారత బడ్జెట్, ఇది అంటే రాబోయేటటువంటి రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి భారతదేశాన్ని యూత్ అంతా కలిసి భారతదేశం యొక్క ప్రగతిని చాలా విస్తృతంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రాసెస్లో మేము తయారు చేసినటువంటి బడ్జెట్గా దాన్ని వారు అభివర్ణించారు. సో ఆ రూపంలో లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ వికసిత భారత్ లక్ష్యంగా బడ్జెట్ని రూపొందించాం. యువతీ యువకుల కోసమే ఈ బడ్జెట్, అందరి అవసరాలు తీర్చే బడ్జెట్ ఇది. మౌలిక సదుపాయాల కోసం 11,000 కోట్ల రూపాయలని కేటాయించాం. పేదలకు, రైతులకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 1 కోటి గృహాలకు ఉచిత సోలార్ విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు. సో లోక్సభలో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో గడిచినటువంటి కాలంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారు, ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజల యొక్క ఆర్థికపరమైనటువంటి జీవితాల్లో ఏ రకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేశామనేటటువంటిది వారు ఏకధాటిగా ప్రసంగించడం జరిగింది. సో వారు మాట్లాడుతూ ఇది ప్రజల బడ్జెట్, గడిచినటువంటి 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించింది. ప్రధాని మోదీ సారథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసింది. దేశంలోని ప్రజలందరి అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. బాధ్యతాయుతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేశాయి. 10 ఏళ్లలో ఆర్థిక స్థితి ఉన్నత స్థాయికి చేరుకుందనేటటువంటి మాట మాట్లాడినారు. దానితో పాటుగా వేతన జీవులందరికీ ఊరట కలిగించేటటువంటి ఒక కొత్త పన్ను విధానంతో 7 లక్షల వరకు పన్ను లేనటువంటి ఒక విధానాన్ని రూపొందించామనేటటువంటి మాట చెప్పారు. అదే రకంగా ఉద్యోగస్తుల కోసం స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే ఉందో దాన్ని 50,000 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా దాన్ని పెంచినట్టుగా మాట్లాడారు. ప్రత్యక్ష పన్నులన్నీ కూడా 3 రెట్లు పెరిగాయని చెప్పారు. పన్ను చెల్లింపుదారులందరినీ అభినందించారు. ఈ ఏడాది 26.2 లక్షల కోట్ల పన్ను వస్తుందని, ఆదాయం వస్తుందనేటటువంటి పన్ను ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఫిస్కల్ డెఫిసిట్ని 5.2% తగ్గించాలనేటటువంటి ప్రయత్నం, టార్గెట్స్ పెట్టుకున్నట్టుగా మాట్లాడారు. కార్పొరేట్ ట్యాక్స్ని 30% నుంచి 22% తగ్గించినట్టుగా డిక్లేర్ చేశారు. ప్రత్యక్ష పరోక్ష పన్నుల విధానంలో ఏ రకమైనటువంటి మార్పులు లేవు అనేటటువంటి మాట మాట్లాడారు. ఆదాయ పన్నుల స్లాబులన్నీ కూడా యథాతథంగా అదే రకంగా కంటిన్యూ చేస్తున్నామని చెప్పారు. 2023-24 ఏడాదికి రెవెన్యూ ఆదాయం వచ్చి 30.8 లక్షల కోట్లుగా ఉంటే ఈ ఏడాది ద్రవ్యలోటు 5.8%గా ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటిది, ద్రవ్యలోటు అనేటటువంటిది ఉంది. ఈ ఏడాది అప్పులు 14 లక్షల కోట్ల రూపాయలు చేసినట్లుగా లోక్సభ సాక్షిగా వారే చెప్పారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా వికాస్ అనేటటువంటిదే మా మంత్రం అనేటటువంటి మాట. నూతన సంస్కరణల్లో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారని చెప్పారు. గత 10 ఏళ్లలో అందరికీ ఇళ్ళు, గ్యాసు, నీళ్లు ఉచితంగా ఇచ్చాం. అవినీతిని గణనీయంగా తగ్గించాం.
శతాబ్దంలోని అతిపెద్ద సంక్షోభమైనటువంటి కోవిడ్ని అధిగమించాం. కోవిడ్ని అధిగమించి అభివృద్ధి సాధించాం. రాబోయే కాలంలో మెజారిటీ సాధిస్తామనే మాట మాట్లాడారు. అదే రకంగా జీడిపి అనేటటువంటిది, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటటువంటి దాన్ని సాధిస్తూనే, దాన్ని మెరుగుపరుచుకుంటూనే మా జీడిపి అనేటటువంటి దానికి అర్థం వేరనే మాట మాట్లాడుతూ, జీడిపి అంటే జీ అంటే గవర్నెన్స్, డి అంటే డెవలప్మెంట్, పి అంటే పర్ఫార్మెన్స్ అనేటటువంటి మాట చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెంచగలిగినామని చెప్పారు. ప్రజల ఆదాయంలో పెరుగుదల ఉందని చెప్పారు. పన్ను సంస్కరణలతో గుణాత్మకమైనటువంటి పురోగతి సాధించామని చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో విజయం సాధించాం. పాలనలో పారదర్శకతను పెంచాం. మూలధన వ్యయం 11.1 లక్షల కోట్ల రూపాయలకు పెంచాం. ఆశా వర్కర్లకి, అంగన్వాడీ వర్కర్లకి కూడా ఆయుష్మాన్ పథకం అనేటువంటి దాన్ని వర్తించాం. రాష్ట్రాలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు. అంటే దాదాపుగా 75,000 కోట్ల రూపాయలని రాబోయేటటువంటి 50 సంవత్సరాల కాలంలో తీర్చేటటువంటి విధంగా రాష్ట్రాలన్నిటికీ కూడా ఉచితంగా అప్పులు ఇస్తామనేటువంటి మాట చెప్పారు. స్టార్టప్ల కోసం 43,000 కోట్ల రూపాయల రుణాలు ఇస్తామని చెప్పారు. టూరిజాన్ని ప్రోత్సహించడానికి వడ్డీ లేని రుణాలని ఇస్తామని చెప్పారు. 30 కోట్ల మంది మహిళలకు ముద్రా రుణాలు అందించాం. 9 కోట్ల మంది మహిళలకు ఉపాధి కల్పించాం. 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చాం. రూప్ టాప్ సోలార్ విధానంలో 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఇచ్చాం అనేటటువంటి మాట చెప్తూ, 1,00,000 కోట్లతో ప్రైవేట్ సెక్టార్కి కార్పస్ ఫండ్ అనేటటువంటి దాన్ని స్థాపించాం. వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నాం అనేటటువంటి మాట మాట్లాడుతూ, ఆఖరిగా వారు చెప్పింది, ఇది 2047 నాటికి భారతదేశంలో ఏ రకమైనటువంటి పేదరికం లేకుండా పేదరికాన్ని నిర్మూలిస్తాం అనేటటువంటి మాట చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. సో అదే రకంగా పిఎం ఆవాస్ యోజన కింద 70,000 గృహాలు అందించామనేటటువంటి ఒక విషయాన్ని చెప్తూ, 3 ఎకనామిక్ లాజిస్టిక్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్టుగా, 3 మేజర్ రైల్వే కారిడార్ల నిర్మాణం జరుగుతోందని, కొత్త రోడ్ అండ్ రైల్ కారిడార్లు నిర్మిస్తున్నామని చెప్పారు. 40,000 నార్మల్ భోగీలని వందే భారత్ మోడల్లోకి మారుస్తున్నామని చెప్పారు. అదే రకంగా సముద్ర ఉత్పత్తులు మెట్రో రైళ్లని విస్తరిస్తూనే 517 ప్రాంతాలకి కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నామనేటటువంటి మాట చెప్పారు. ఈ రకంగా అనేక రకాలైనటువంటి డిక్లరేషన్స్తో పాత పన్నుల విధానాన్ని కొనసాగిస్తూనే స్లాబ్ విధానాన్ని కొనసాగిస్తామని, మేజర్గా ఏ రకమైనటువంటి అనౌన్స్మెంట్స్ చేయకపోయినా కూడా బడ్జెట్ని మనం ఇందాక అనుకున్నట్లుగా ఈ 4 నెలల కాలంలో జరిగేటటువంటి ఎక్స్పెండిచర్ని కూడా అప్రూవ్ చేసుకుంటూ లోక్సభని వాయిదా వేశారు. రేపు చిన్నపాటి చర్చ తర్వాత బహుశా ఈ బడ్జెట్ని అప్రూవల్ చేసేటటువంటి అవకాశం ఉంది.